వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి సుప్రీంకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టులో వాళ్ళని కూడా నిలదీసే దమ్ముంది జగన్మోహన్ రెడ్డి టీం కని నేను నిరూపించిన. నా సొంత డబ్బులు పెట్టి నేను డబ్బులు ఇస్తే డే 1 నుంచి 2023-24 నుంచి నా మీద పగబడ్డాడు సజ్జల రామకృష్ణారెడ్డి. మొన్న నేను పార్టీ ఆఫీస్కి వచ్చిన 9 నెలలు నేను జైలుకి పోయింది ఎవరి కోసం అండి? 22 కేసులు పెట్టించుకుంది ఎవరి కోసము? పోలీసులు కుక్కని కొట్టినట్టు కొట్టి ఉచ్చబోసినారు ఎవరి కోసము? సొంత పార్టీలో ఉన్నవాడు, నిన్నగాక మొన్న కళ్ళు తెలిసినాడు బచ్చాగాడు, వాడు నన్ను రౌడీ షీటర్ అని మాట్లాడతాడు, రౌడీ షీటర్ అని మాట్లాడు. వాడితో వాడు మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. వాడు నేను 2 దినపత్రికలని పొద్దున్నే సాకిలో పెట్టేది దేనికంటే బోరగడ్డ అనిల్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి వార్తలు. బోరుగడ్డ అనిల్ అనేటువంటి రౌడీ షీటర్ అంట. బోరుగడ్డ అనిల్ కుమార్ లా చేసిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి కోసం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని. అలానాటి క్రిస్టియన్ నేను బైబిల్లో దావీదు మహారాజు నాడు దావీదు వలె అన్న పరిపాలించాడని చెప్పి 10 సార్లు చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడుగానే ఇక్కడ కూర్చున్నాం నేను, నా భార్య. నేను మొన్న 20 రోజుల క్రితం పార్టీ కాడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో పార్టీ పిలిచారు. నేను ఇక్కడికి వచ్చి ఒకళ్ళ మీద అరవడం జరిగింది. ఎందుకంటే నేను తప్పు చేయాలా, నేను ఏ పొద్దు పైరువీలు చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి కోసమే రాజకీయాల్లో ఉంటా. ఏడైనా చచ్చిపోతా. జగన్ అన్నే నాకు గురువు, రాజకీయ దైవం నాకు గురువే జగన్నే. సజ్జల ఏమంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో నువ్వు నా బిడ్డలాంటివి, నువ్వు పార్టీకి చాలా పెద్ద ఎసట్టు, నీకు ఎందుకమ్మా అని చెప్పి వాటర్ బాటిల్ ముద్దేసి ఇచ్చి కాఫీ చేతిలోకి ఇచ్చినాడు. మొన్న 20 రోజుల నాడు పిలిచాడు, సల్లామద్దు ఫోన్ చేశాడు. వచ్చిన అడ్వకేట్స్ని పెడతాము అనిల్, నువ్వు రామ్మా అంటే ఎవరినన్నా ఒక పర్మనెంట్ కరెక్ట్ అడ్వకేట్ని పెట్టండి, నాకు ఆల్రెడీ కౌన్సిల్ ఉందని చెప్తే, లేదు నువ్వు గుంటూరులోనే ఉన్నాగా ఒకసారి ఇచ్చిపోమ్మా అంటే నేను వాయిదాకి వచ్చినప్పుడు వచ్చి కలసం జరిగింది. ఏడే ఆపారు పార్టీ ఆఫీసులో. నాకు ఎవడు ఆపడు, ఏడాపడు, పులిందులు ఆపరు, మన స్టేట్ పార్టీ ఆఫీసులో ఎక్కడ ఆపరు. నా గురించి అందరికీ తెలుసు, నేను అత్యంత సమీపమైన దగ్గర మనిషిని రాజశేఖర రెడ్డి కుటుంబానికని. ఇక్కడ ఆపారు, పైకి పోయినా, పైన ఉన్నాడు, చూశాడు, నన్ను చూశాడు, కూర్చోమ్మా 2 నిమిషాలు అన్నాడు. గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 3:30 గంటలు అయింది. 3:30 గంటలకు బయటకు వచ్చింది ఆయన రూమ్లోంచి. ఆయన పక్కనే వాష్రూమ్ ఉంటుంది. వాష్రూమ్లోకి పోయి వస్తా అంటే కనపడదాము, చాలా లేట్ అయింది, అన్నం కూడా తినలేదు. నా పొద్దుకి అన్నం తినడానికి కింద పోతే అన్నం అయిపోయింది. నేను అడిగిన, పార్టీ కార్యకర్తలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టారు కదా, చేయరా మరి భోజనం అయిపోతే అట్టగానే అడిగిన, నా బాధ్యతగా అడిగిన. నా పార్టీ ఆఫీస్ అంటే నా ఇల్లు, ఇది నా ఇల్లే అది. నేను అడిగితే లేదన్నారు. సరిపోయి కూర్చొని ఆయన వచ్చాడు. అన్న అని విష్ చేద్దామని పోయినా, పోతే ఎదురుగా వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఎవరబ్బా నువ్వు, ఎవరు అన్నాడు. నేను ఇడికన్నా మైండ్ పోయిందేమో అనుకున్నా, ఇడికన్నా మైండ్ ఏమైనా దొబ్బిందేమో అనుకున్నా నేను. అన్నా నేనే నా బోరుగడ్డ అనిల్ అన్నా అంటే, లేదు గుర్తుపట్టలేదులే. అందరూ వచ్చి ఏమ్మ తమ్ముడు బాగున్నావు అని చెప్పి అందరూ పరామర్శించి పోతున్నారు. నువ్వు గుర్తుపట్టలే నన్ను. నువ్వు రమ్మంటేనే కదా నేను పార్టీ ఆఫీస్కి వచ్చింది, నువ్వు ఎవరిని అడ్వకేట్ని పెడతా అంటేనే వచ్చింది. నేను వచ్చా, మళ్ళీ 40 నిమిషాలు కూర్చోబెట్టాడు. 4:30 గంటలు కూర్చున్నాక లోపలికి పిలిచిండు. ఎవరిని రానియొద్దన్నాడు, ఎవరిని రానియొద్దన్నాడు. పోయినాం, లోపలికి పోయినాం, కూర్చోబెట్టినాం. ఎందుకు వచ్చినావు అమ్మ అన్నాడు. పార్టీ ఆఫీస్లో నీకేం పని అన్నాడు. పార్టీ ఆఫీస్కి నువ్వు 20 నుంచి రావద్దని చెప్పిండు. అడ్వకేట్స్ కూడా నీకు పెట్టలేమని చెప్పిండు. అంటే 9 నెలలు జైలుకి పోయి 22 కేసులు పెట్టించుకొని 16,000 కిలోమీటర్లు తిరిగి పీటీ వారిని లెట్టేశారో మీకు తెలుసు కదా. నేను ఎన్విరాన్మెంట్ మీద కంప్లైంట్ వేసినా, నన్ను సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినా అని చాలా ఆర్గనైజ్డ్గా క్రైమ్ని నా మీద రుద్దేదానికి ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను ఎంత హింస పెట్టిందో. నాకు 3rd డిగ్రీ కర్నూలులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో హ్యాండ్ కప్స్ చేసి ఇట్లా లేపి పైకి నాయి. మళ్ళీ కర్నూలు వెళ్ళిందాక నాకు హ్యాండ్ కప్స్ తెలియదు బ్రదరు. చచ్చిపోతానేమో అనుకున్నా. అయినా పర్లా, పార్టీ కోసం, జగన్ అన్న కోసం నేను ఏ పొద్దు గడప దక్కి 1 రూపాయి తీసుకుందిలే, పైరువి చేసిందిలే. జగన్మోహన్ రెడ్డి గారే సాక్ష్యం. ఈ విషయాలన్నిటినీ నేను అన్నదాకా పోనీయకుండా కప్పి పెడతా ఉన్నారు. నాకు జరిగిన అన్యాయానికి నేను ఇక్కడ, నన్ను అవమానించాడు,